Assalamualaikum my friends, welcome to my recipe 78. ఇప్పుడు మన రెసిపీలో సింపుల్ గా టేస్టీగా చికెన్ లెగ్ పీస్ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ముందుగా హోమ్ మేడ్ చికెన్ కబాబ్ పొడి అయితే చూపించబోతున్నాను. ఒకటి వచ్చి గ్రీన్, ఇంకొకటి వచ్చి రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ వచ్చి మామూలుగా తయారు చేసింది. గ్రీన్ కలర్ ఎలాగంటే పుదీనా, కొత్తిమీర, మసాలా అంతా ఎండపెట్టి తయారు చేసిన పొడి ఇది. ముందుగా ఇలా గుడ్డు తీసుకొని ఈ గుడ్ని ఇప్పుడు ఇలాగ పగల కొట్టుకొని ఇప్పుడైతే బౌల్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను 4 జాయింట్లు అయితే ఫ్రై చేయబోతున్నాను. ఈ 4 జాయింట్లకి అయితే ఒక గుడ్డు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారపొడి. కబాబ్ పొడిలోనే కారపొడి మసాలా అంతా ఉంటుంది. కారం సరిపోదు, కొద్ది కారం కావాలనుకుంటే మనం కొద్ది కారం వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే 2 భాగాలుగా చేసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా కొద్దిగా 2 భాగాలుగా ఒకేలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కబాబ్ పొడి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలాగ 2 స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్న చికెన్ జాయింట్ని ఇప్పుడైతే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా పట్టించాలి. మసాలా అంతా ఇలా పట్టించేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడైతే ఇంకొద్దిగా అయితే తీసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అందులో అయితే ఇప్పుడైతే గ్రీన్ కబాబ్ పొడి అయితే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ లెగ్ పీస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ జాయింట్కి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా పట్టినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక ఇప్పుడైతే చికెన్ లెగ్ పీస్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా లెగ్ పీస్ వేసిన తర్వాత మంట వచ్చి హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల దాకా బాగా ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఈ లెగ్ పీస్ని తీసేయాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసిన తర్వాత మరొక 2 పీసులు కలిపి పెట్టుకున్నాం కదా లెగ్ పీస్ని, ఇప్పుడు అది కూడా ఈ ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసాక అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కూడా ఈ లెగ్ పీస్ని కూడా తీసేయాలి. చూసారా, ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా మనం తీసేయాలి. సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసేటప్పుడు పైన లైట్గా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.